जय हनुमान वंदे भारत। నేను సాధ్వి శ్వేతారెడ్డి, ప్రెసిడెంట్ హనుమాన్ సేవా ట్రస్ట్, చైర్మన్ హనుమాన్ న్యూస్, న్యూఢిల్లీ నుంచి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఒక అంశం గురించి నేను మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ టీఎన్జిఓ ఎంప్లాయీస్ పడుతున్న నరక యాతన ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము, ఈ పేపర్లలో చూస్తున్నాము. అలాగే భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ, గచ్చిబౌలి భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ గారు కూడా నాకు కాల్ చేసి ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, వాళ్ళ భూములని ప్రైవేటు వ్యక్తులు లాక్కుంటూ ఉంటే వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడే ఆ గచ్చిబౌలి సొసైటీ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఏదైతే ఉందో అక్కడే వాళ్ళు కూర్చొని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకో మనవరాళ్లకో వాళ్ళకి కేటాయించిన ల్యాండ్లని రేపు పొద్దున ఫ్యూచర్లో ఆస్తిపాస్తులను ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి హయాంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ భూముల మీద కన్నేసి సర్వే నెంబర్ 36 అండ్ సర్వే నెంబర్ 37, సర్వే నెంబర్ 36లో 142 acres అండ్ సర్వే నెంబర్ 37లో 38 acres. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కేటాయించిన భూములు. అంటే యునైటెడ్ ఆంధ్ర, సమైక్య ఆంధ్ర, అప్పుడు మనం కలుసున్న ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించి ప్రెసిడెంట్కి సత్యనారాయణ గౌడ్ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నారాయణ రెడ్డి వినాయక సొసైటీకి సంబంధించిన వ్యక్తులకు ఈ 38 సర్వే నెంబర్ 37లో ఉన్న 38 acres ఆల్రెడీ ప్రెషర్ తోటి, గవర్నమెంట్ ప్రెషర్ తోటి, సత్యనారాయణ గౌడ్ గారు అప్రూవల్ తోటి, ఆ ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్ వాళ్ళ అప్రూవల్ తోటి గవర్నమెంట్కి ఇచ్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళా సర్వే నెంబర్ 36లో ఉన్న 142 acres మీద కన్నేసి దాంట్లో 18 acres ఈ వినాయక సొసైటీకి ఈ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నారాయణ రెడ్డి ఎట్లా కేటాయిస్తారు? ఈ ఫేక్ సర్వేలు క్రియేట్ చేసి, బోగస్ సర్వేలు క్రియేట్ చేసి ఇవన్నీ చేశారని చెప్పేసి నాకు తెలుస్తుంది. చాలామంది మీడియా ప్రతినిధులు కూడా నాతో మాట్లాడడం జరిగింది. తెలంగాణలో గత కొద్ది రోజులుగా సీనియర్ సిటిజన్ల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుకుంటుంది. కాంగ్రెస్ కోర్స్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పేసి, అండ్ ఈ కబ్జాకి పాల్పడింది కూడా రేవంత్ రెడ్డి వ్యక్తులే అని చెప్పి తెలుస్తుంది. ఎటుపోతుంది తెలంగాణ? ఏమైపోతుంది తెలంగాణ? ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జీ టు ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ. Now the Telangana TNGO employees are being suffered a lot. This land belongs to the Telangana TNGO employees, and now this land is being occupied by the private people who are belonging to the Chief Minister Ravant Reddy through the District Collector Narayan Reddy of Rangareddy District. I am requesting the Prime Minister of this country to focus on this, and also I am requesting Kishan Reddy Garu, the President, Bharatiya Janata Party President of Telangana State, to focus on this issue and to raise your voice. And I'm requesting all the BJP leaders to raise voice on this. And I'm requesting all the media in Telangana to support the senior citizens. हिंदी में भी ये बात मैं बोलना चाहती हूँ, पूरा देश इसके बारे में पता होना है, ज़रूरत है. ये तेलंगाना इश्यू है, तेलंगाना रिटायर्ड एम्प्लॉयज़ का इश्यू है. तेलंगाना गवर्नमेंट एम्प्लॉयज़ का जो लैंड है वो कब्जा हो रहा है. तेलंगाना स्टेट चीफ मिनिस्टर रेवंत रेड्डी का जो खास लोग होता है वो ही कब्जा कर रहे हैं. सर्वे नंबर 36 एंड सर्वे नंबर 37, सर्वे नंबर 36 में जो 142 acres है वो अभी कब्जा हो रहा है, और सर्वे नंबर 37 में जो 38 acres है ऑलरेडी फोर्सफुली ग्रैब्ड, फोर्सफुली गवर्नमेंट ने रेवंत रेड्डी हयाम ने एम्प्लॉय से ले लिया. जो गच्चीबौली एक लोकेशन है हैदराबाद में, हॉटस्पॉट ऑफ हैदराबाद, ये भाग्यनगर हाउसिंग सोसाइटी है. भाग्यनगर हाउसिंग सोसाइटी जो प्रेसिडेंट होता है सत्यनारायण गौड जी, मुझसे बात किया और बहुत मीडिया लोग भी मुझसे बात किया.
वॉइस राइज करने के लिए, क्योंकि हम जैसा पॉलिटिकल लीडर्स इस अंश के बारे में बात करें तो पूरा देश पता होता है। इसीलिए तेलंगाना जो लोग हैं, मुझसे बात करें, तेलंगाना हमारा स्थल है। तेलंगाना को हम बहुत सेवा किया, हम मीडिया को भी 15 साल सेवा किया, बाद में राजनीति में आ गया, राजनीति में भी आ गया। आज वो रंगारेड्डी डिस्ट्रिक्ट कलेक्टर जो है नारायण रेड्डी, उन्होंने पैसा लेके ये सर्वे नंबर 36 में जो 142 एकर्स है, इसमें 18 एकर्स विनायक सोसाइटी बोल के एक प्राइवेट सोसाइटी है, उसको दे दिया विदाउट परमिशन ऑफ द प्रेसिडेंट ऑफ भाग्यनगर हाउसिंग सोसाइटी सत्यनारायण गौड जी। आज तेलंगाना में एक बहुत बड़ा इश्यू हो रहा है। रेवंत रेड्डी का जो खास लोग है, ये गवर्नमेंट जो दे दिया वाईएस राजशेखर रेड्डी का है में, जब तेलंगाना और आंध्रा यूनाइटेड है तब ये लैंड गवर्नमेंट एम्प्लॉयज़ को दे चुका है। लेकिन अभी वो बहुत नुकसान में है। जो बुढ़े हैं, जो रिटायर्ड लोग हैं गवर्नमेंट एम्प्लॉयज़, वो रो रहे हैं और उनको बच्चे को और पोता पोती को फ्यूचर में भी वो प्रॉपर्टी देने के लिए मन होता है। आज तेलंगाना रो रहे, इसी वजह से मैं बोलना चाहती हूँ प्रधानमंत्री मोदी जी को मैं ये रिक्वेस्ट रखना चाहती हूँ कि तेलंगाना के ऊपर फोकस करो। तेलंगाना में जो रेवंत रेड्डी का जो हिटलर राज्य हो रहा है, उसको फुल स्टॉप करने का डिसीजन अभी लेना है। और किशन रेड्डी जी को भी मैं स्पेशल रिक्वेस्ट कर रही हूँ इस वीडियो के द्वारा, पूरा देश इसके बारे में पता होना है। पूरा देश में जो मीडिया है तेलंगाना के बारे में सोचना है। तेलंगाना का जो रिटायर्ड एम्प्लॉयज़ को ये अन्याय हो रहा है, इसको रोकना है। जय हनुमान, वंदे भारत।